ప్రతి విషయంపై లాజిక్గా సెటైరికల్గా రియాక్ట్ అవ్వడం కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు అలవాటు. ఇది కొత్తేమీ కాదు. పుష్ప 2 సినిమాపై కూడా అదే స్టైల్లో స్పందించారు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్. పుష్ప 2 టికెట్ ధరలు అంతగా పెంచారేంటని ఫీల్ అయ్యే వారికి ఒక చిన్న స్టోరీ చెప్పారు. అంతేకాదు టికెట్ రేటు ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళు పుష్ప 2 సినిమా చూడకండని పిలుపునిచ్చారు. టికెట్ రేట్లు తగ్గిన తర్వాతే చూడమని ఓ కాకా హోటల్ కహానీ చెప్పారు. అంతేకాదు మెగాస్టార్ కాదు కదా, ఇండస్ట్రీలో ఏ స్టార్ ఎదగనంత ఎత్తుకు అల్లు అర్జున్ ఎదిగాడని, పుష్ప 2 సినిమా కోసం 287.36 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే అది మెగా కంటే మెగా రెట్లు ఎక్కువని చిరంజీవి ఫ్యామిలీ స్టార్స్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు. అంతేకాదు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ టవర్ స్టార్, ప్లానెట్ స్టార్ అంటూ తెగ పొగిడేశారు. ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎక్స్ పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ వర్మ కరెక్ట్ చెప్పారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు ఇప్పుడు పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుష్ప 2 సినిమా టికెట్ ధరలతో పాటు మెగా ఫ్యామిలీ కంటే అల్లు అర్జున్ చరిష్మా చాలా పెద్దదని చెప్తూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. సినిమాను నిత్యావసర వస్తువు కాదు కదా, టికెట్ అంత ధర ఎందుకు పెట్టాలని కామెంట్ చేసిన వారికి వర్మ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. నిత్యావసర ధరలు పెరిగినా లగ్జరీ బ్రాండెడ్ వస్తువులు కొనడం మానేయని వాళ్ళు పుష్ప 2 సినిమా టికెట్ ధరలను పెంచారని గగ్గోలు పెట్టడం ఏమిటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సినిమాలు వినోదం కోసమే అయినప్పటికీ లాభాల కోసమే తీస్తారంటూ నిజం చెప్పారు. ఇక పుష్ప సినిమా అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ పై ఓ కహానీ చెప్పారు. సుబ్బారావు హోటల్లో ప్లేట్ ఇడ్లీ 1000 రూపాయలు పెడితే 7 స్టార్ హోటల్తో పోల్చే వాళ్ళు పుష్ప 2 సినిమా చూడనవసరం లేదని, అసలు అలాంటి వారికి సుబ్బారావు హోటల్లో కూర్చోవడానికి కూడా ఖాళీ లేదని వర్మ పంచులు వేశారు.